గెట్ ఇన్ టు సమ్ పర్సనల్ చోట థింగ్స్. వినాయక్ గారిని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు? మేబీ లైక్ వచ్చిన దగ్గర నుంచి 2001. ఇట్స్ ఆల్మోస్ట్ 8 years. సో ఆయన్ని మీరు ఇంత దగ్గరగా చూశారు అండ్ ఆయన ప్రతి ఒక్క కదలిక ఐఎమ్ ష్యూర్ మీరు గుర్తుపడతారు, ఈ జెస్చర్స్ అదని. సో ఆయన్ని ఏమైనా ఇమిటేట్ చేయగలరా? మీరు ఇమిటేట్ చేయగలరా? ఆయన షూటింగ్ లో ఎలా ఉంటారో, లేకపోతే మిమ్మల్ని ఎలా తిడతారో, ఎవరిని ఎలా తిడతారో? ఇంపాసిబుల్. నేను ఎవరిని తిట్టినండి. వినయ్ ఇస్ స్వీట్ హార్ట్, ఎవరిని తిట్టలేడండి ఆయన. ఏదో ఒక సమ్ జెస్చర్ ఆఫ్ బాగా టెన్షన్ పడిపోతాడండి. ఎలా ఉంటారు? టెన్షన్ ఎలా ఉండడండి అంటే ముఖం మొత్తం అలా కందిపోద్ది, చిన్న కందిపోయి మూలకి అలా కూర్చొని ఏంటన్నా ఇది ఒకటే ఎక్స్ప్రెషన్, ఏంటన్నా ఇది అంటాడు. ఏముందిలే అన్న వస్తుంది వాగు అంతే. ఇంక నేను అవసరం నేను కూల్ డౌన్ చేయడంటే సీన్ అన్నాక తీయవేంటి, సినిమా అన్నాక చేయవేంటి, ఉండన్నా రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి చేసుకుంటాం, ఎందుకు టెన్షన్ పడుతున్నాం ఎందుకు అంటే. ఈ మధ్య వినాయక్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, వెజిటబుల్ జ్యూసెస్ తాగేస్తున్నారంట, డైటింగ్ అంటే మళ్ళీ నాతో పని చేయడం వల్ల ఏంటో తెలియదు కానీ కొంచెం మధ్య బాగా ఫిజిక్ ఓరియంటెడ్ అయిపోయాడు. నేను ఒక రోజు ఫిజిక్ ఓరియంటెడ్ అయిపోయాడు. అండ్ 2-3 సినిమాలు మీరు నటించారు అండ్ అదర్స్ ట్రైలర్స్ లో కూడా కనిపిస్తున్నారు. అంటే ఇందులో యాక్టింగ్ చేశారా మీరు? ఒక్క షాట్ కి పట్టుపట్టానండి. నేను రష్యాలో ఒక సాంగ్ తీసాం, దానిలో ఒక లైన్ ఉంటుందన్నమాట. అది అన్న నువ్వు చెయ్యి అని చెప్పి నేనేంటంటే నువ్వు చేస్తే నేను సాంగ్ చేస్తా, లేకపోతే చెయ్యి వెళ్ళిపోతా. సరే అని తప్పగా వెళ్ళి చేశా. ఎన్టీఆర్ గారిలో మీకు నచ్చిన మేబీ 3 points. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ 5:30కి లేవడం అనేది అది నాకు చాలా నచ్చే విషయం. అది నాతో అనుభవం ఉందండి. నాకు ఒకసారి ఎన్ని గంటలకు పడుకున్నా 5:30కి ఏదో అలారం పెట్టినట్టు లేవడం అనేది నాకు తెగ నచ్చే విషయం తనలో. సెకండ్ థింగ్, ఒక కథను మనం నేరేట్ చేసిన తర్వాత ఆ కథని ఒక డైరెక్టర్ ఎలా అయితే నేరేట్ చేయగలడో అంత గుర్తుగా ప్రతి డైలాగ్ టు డైలాగ్ గుర్తుపెట్టుకుని దాన్ని గుర్తుంచుకుని అప్పుడు చెప్పినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ బాగుంది, ఈ ఎక్స్ప్రెషన్ బాగుంది, ప్రతిదీ మనకు కూడా గుర్తు చేస్తుంది. ఆ మెమరీ అద్భుతం. నెంబర్ 3, ఫ్యామిలీ కేరింగ్, ఫ్రెండ్స్ కేరింగ్. అండ్ ఎన్టీఆర్ గారు, వివి వినాయక్ గారు, 3 చాలా ఉన్నాయండి. బట్ అంటే వినయ్ అనేది బాగా పెద్ద చెయ్యండి, పెద్ద చెయ్యి అంతా చూడండి. అంటే అంటుంటారు మన చెయ్యి ఇప్పుడు ఇలా ఉండాలి, ఎప్పుడు ఇలా ఉండకూడదు, మన దగ్గర ఉండేది మనం దానం చేస్తూ ఉండాలి, దానం చేయగలిగితేనే. ఇప్పటిదాకా నాకు తెలిసి వినయాన్ని ఇంటికి ఎవరైనా వెళ్ళి సార్ ఫలానా ధన సాయం చేయండి, డబ్బులు సాయం చేయండి అన్న ఏ సాయం చేయమన్నా కూడా ఉత్తి చేతులతో వెనక్కి వెళ్ళిపోలేదు. రెండోది అగైన్ ద సేమ్ క్వాలిటీ విచ్ వి షేర్ ఇస్ కేరింగ్ టువర్డ్స్ ద ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే ఇంకా వాళ్ళ నాన్నగారి పైన తను చూపించే ప్రేమ ఇస్ మ్యాగ్నిక్. వెల్, పర్సనల్ క్వాలిటీస్ అయితే తెలుసుకున్నాము. అదుర్స్ లో 3 హైలైట్ పాయింట్స్. 3 చాలా ఉన్నాయి తెలుసు, 3 హైలైట్ పాయింట్స్. ఈ సినిమా ఫస్ట్, ఈ సినిమా స్టోరీ డైలాగ్స్ అదుర్స్